గైస్, వెల్కమ్ బ్యాక్. ద మ్యాజిక్ బిహైండ్ జావా. ఏంటి ఆ మ్యాజిక్? ఆ మ్యాజిక్ ఏంటో తెలుసుకునే ముందు మనకు చిన్న లాజిక్ ఐడియా ఉండాలి. లాజిక్ ఇన్ ద సెన్స్ ఒక వర్క్ ఫ్లో. మనం ఇన్ని రోజులు మన యూట్యూబ్ ఛానల్లో సి లాంగ్వేజ్ ట్యూటోరియల్ షేర్ చేసినాం. ఎందుకు? మనం ఎవరైనా సరే కోడింగ్ నేర్చుకుందాం అనుకుంటే బేసిక్ లెవెల్ నుంచి అన్ని బేసిక్స్ని కవర్ చేస్తూ అందరికీ అర్థమయ్యే విధంగా సింపుల్గా ఇన్ని రోజులు మనం సి లాంగ్వేజ్ ట్యూటోరియల్ని షేర్ చేసినాం మన ఛానల్లో. ఈరోజు మన లెర్నింగ్ జర్నీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళబోతున్నాం. ఎలా అంటే ఈ రోజు నుంచి మనం మన యూట్యూబ్ ఛానల్లో జావా నేర్చుకోబోతున్నాం. ఓకేనా? సో ఈ రోజు నుంచి కంటిన్యూగా జావా ట్యూటోరియల్స్ షేర్ అవుతాయి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే జావాకి సబ్స్క్రైబ్ చేసి పెట్టండి. సో ఈ జావా నేర్చుకోవడానికి ఎంతైతే బేసిక్ ఫౌండేషన్, బేసిక్ నాలెడ్జ్ కావాలో అదంతా ఇన్ని రోజులు మనం సి లాంగ్వేజ్లో కవర్ చేసినాం. సో ఇప్పుడు మనం జావా నేర్చుకోవడానికి కేపబుల్ ఉన్నాం. అన్నీ బాగున్నాయి, బట్ జావా ఎందుకు నేర్చుకోవాలి? పర్పస్ ఏంటి? జావా ఎందుకు నేర్చుకోవాలి? వాట్ ఈస్ ద పర్పస్? ఓకేనా? ద మ్యాజిక్ బిహైండ్ జావా. ఈ స్టేట్మెంట్లో మ్యాజిక్ అనే వర్డ్ ఏదైతే ఉందో ఆ మ్యాజిక్ తెలిసిందనుకోండి, మనకి వీటికి ఆన్సర్స్ అన్నీ దొరికేస్తాయి. ఎందుకు నేర్చుకోవాలి, ఇది ఎలా యూజ్ అవుతుంది, దీని పర్పస్ ఏంటి, సో వీటన్నిటికీ ఆన్సర్స్ ఆ ఒక్క మ్యాజిక్ అనే వర్డ్లో ఉంది. ఓకేనా? సో ఈరోజు ఆ మ్యాజిక్ అనే వర్డ్ని మొత్తం డిఫైన్ చేద్దాం అండ్ కంప్లీట్గా ఎందుకు నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, అండ్ ఇప్పుడు ఈ జావా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీని ఫ్లో ఏంటి అండ్ ఇందులో ఏమేమి కాన్సెప్ట్స్ ఉంటాయి, ఇవన్నీ మనం క్రిస్టల్ క్లియర్గా డిస్కస్ చేద్దాం. దిస్ ఈస్ డే 1. వెల్కమ్ టు ఎపిసోడ్ 1 ఆఫ్ లెర్నింగ్ జావా. సో వితౌట్ గెటింగ్ లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, ఇప్పుడు మనకి బేసికల్లీ జావా అనేది ఒక లాంగ్వేజ్. ఓకేనా? సో ఇప్పుడు ఈ లాంగ్వేజెస్ అనేవి 3 టైప్స్గా డిఫైన్ అవుతాయని, అండ్ లో లెవెల్, మిడిల్ లెవెల్, హై లెవెల్, ఇలా 3 టైప్స్గా డిఫైన్ అయినప్పుడు లో లెవెల్ లాంగ్వేజెస్కి ఓన్లీ అసెంబ్లీ మాత్రమే అర్థమవుతుంది. హై లెవెల్ లాంగ్వేజెస్కి ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే అర్థమవుతుంది. వేరస్ మిడిల్ లెవెల్ కొంచెం స్పెషల్, అసెంబ్లీ ప్లస్ ఇంగ్లీష్ ఈ రెండు అర్థమవుతాయి. ఈ విషయం మనకు తెలిసిందే. ఓకేనా? ఈ లాంగ్వేజ్లో టైప్స్ అండ్ ఈ లో లెవెల్, మిడిల్ లెవెల్, హై లెవెల్ వీటి యొక్క ఇవి ఏంటి అండ్ వీటికి ఏమేమి లాంగ్వేజెస్ అర్థమవుతాయి ఇవన్నీ మనకు తెలిసిందే. అండ్ వేరియస్ మనం ఇంతకుముందు వరకు నేర్చుకున్న సి ఏదైతే ఉందో దట్ కమ్స్ అండర్ మిడిల్ లెవెల్. దానికి అసెంబ్లీ ఆర్ ఇంగ్లీష్ రెండు అర్థమవుతాయి. మనం రెండిట్లో కోడ్ రాయొచ్చు. ఓకేనా? వేరేస్ ఇప్పుడు మనం నేర్చుకోబోతున్న జావా ఏదైతే ఉందో ఇట్ కమ్స్ అండర్ హై లెవెల్. ఓకేనా? జావాలో మనం ఇంగ్లీష్లో మాత్రమే కోడ్ రాయగలుగుతాం. ఓకే, పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం మన స్క్రీన్లోకి వెళ్దాం అండ్ ఆ లాజిక్, ఇప్పుడు ఆ మ్యాజిక్ ఏంటి, ఆ మ్యాజిక్ కంటే ముందు తెలుసుకోవాల్సిన లాజిక్ ఏంటి అనేది కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో లెట్స్ గో. సో ఇక్కడ మీరు గమనిస్తే నేను బేసికలీ సి లాంగ్వేజ్ ఎగ్జిక్యూషన్ ఫ్లో డిఫైన్ చేసిన. ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే. డే 1 ఆఫ్ సి లాంగ్వేజ్లోనే డిస్కస్ చేసినాం. ఫస్ట్ కోడ్ రాస్తాం, కంపైల్ చేస్తాం, లింకర్ని వాడు లింక్ చేస్తాం, లోడర్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ వాడిని ర్యామ్లోకి లోడ్, ఇదంతా మనకు తెలిసిందే. బట్ ఈ ఫ్లో మనకు తెలిసిన ఆ ఫ్లోలోనే కొన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఆ బ్యాక్లాగ్స్ ఏంటో తెలిస్తే మనకు అప్పుడు ఆ మ్యాజిక్ ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ మనకు అర్థమయ్యే ఇంగ్లీష్లో కోడ్ రాస్తాం. సో ఆబ్వియస్లీ మన సిస్టమ్కి ఇంగ్లీష్ అర్థం కాదు కాబట్టి మనం కంపైలర్ అనే సాఫ్ట్వేర్ని వాడి మన ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే కంపైలర్ మన ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తుందో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయనుకోండి, ఎర్రర్స్ని షో చేస్తుంది. ఎటువంటి ఎర్రర్స్ లేకపోతే సక్సెస్ఫుల్గా కంపైల్ చేసి మన హార్డ్ డిస్క్లో ఒక ఆబ్జెక్ట్ ఫైల్ని జనరేట్ చేస్తుంది. అవునా కదా? ఒక ఆబ్జెక్ట్ ఫైల్ని .obj ఎక్స్టెన్షన్తో క్రియేట్ చేస్తుంది. ఆ ఆబ్జెక్ట్ ఫైల్లో ఏముంటుంది, మనం రాసిన ఇంగ్లీష్ కోడ్ని అది మెషిన్ అండర్స్టాండబుల్ కోడ్ కింద కన్వర్ట్ చేసి ఆ ఆబ్జెక్ట్ ఫైల్లో ప్లేస్ చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మెషిన్ అండర్స్టాండబుల్ కోడ్ కింద కన్వర్ట్ అయ్యి ఈ ఆబ్జెక్ట్ ఫైల్ క్రియేట్ అయింది, హార్డ్ డిస్క్లో .obj ఎక్స్టెన్షన్తో సేవ్ అయింది. ఇది సూపర్. బట్ ఈ ఆబ్జెక్ట్ ఫైల్ని మనం డైరెక్ట్గా రన్ చేసి అవుట్పుట్ చూడడమేనా అంటే కాదు. ఆ విషయం మనకు కూడా తెలుసు. సో ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ ఫైల్ క్రియేట్ అవ్వడం ఏదైతే ఉందో ఇదే ఒక బ్యాక్లాగ్తో క్రియేట్ అయింది. అదేంటి అనేది మనం ఫర్దర్గా చూద్దాం. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, మన ప్రోగ్రామ్కి కావాల్సిన సి లైబ్రరీ ఫైల్స్ అన్నిటిని మన ప్రోగ్రామ్తో లింక్ చేస్తేనే మనం దాన్ని రన్ చేయగలం, అవుట్పుట్ చూడగలం. కాబట్టి మనం లింకర్ అనే సాఫ్ట్వేర్ని వాడి సి లైబ్రరీ ఫైల్స్ అన్నిటిని లింక్ చేస్తున్నాం. ఓకేనా? సి లైబ్రరీ ఫైల్స్ అన్నిటిని లింక్ చేస్తున్నాం అండ్ ఆ లింకర్ అనే సాఫ్ట్వేర్ లింక్ చేయడంతో పాటు మన హార్డ్ డిస్క్లో ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని క్రియేట్ చేస్తుంది. విచ్ ఈస్ రెడీ టు రన్. ఓకేనా? సో మన హార్డ్ డిస్క్లో ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని .exe ఎక్స్టెన్షన్తో క్రియేట్ చేస్తుంది లింకర్. ఈ విషయం కూడా తెలుసు. సో ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఏదైతే క్రియేట్ అయిందో ఇక్కడ కూడా ఒక బ్యాక్లాగ్ ఉంది. ఏంటి ఈ బ్యాక్లాగ్స్ అంటే సింపుల్, ఓఎస్ డిపెండెన్సీ. ఏంటది? ఓఎస్ డిపెండెన్సీ. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏదైతే ఎగ్జిక్యూటబుల్ ఫైల్ క్రియేట్ అయిందో అది ఓఎస్ డిపెండెంట్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. కోర్స్ ఇప్పుడు ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది మనం డైరెక్ట్గా రన్ చేసేయచ్చు. ఎందుకంటే మెషిన్ అండర్స్టాండబుల్ కోడ్ కింద కన్వర్ట్ అయింది, సి లైబ్రరీ ఫైల్స్ అనేవి లింక్ అయిపోయినాయి, దీన్ని మనం పర్ఫెక్ట్గా రన్ చేసేయచ్చు. బట్ ఇది ఎక్కడ రన్ చేయొచ్చు అంటే ఇప్పుడు నేను వాడుతున్న ల్యాప్టాప్ వచ్చి డెల్. సో ఇప్పుడు నేను డెల్లో ఇందులో నేను వాడుతున్న ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. సో నేను ఈ మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో కంపైల్
కంపైల్ చేసినప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఫైల్ క్రియేట్ అయింది. సో ఆ ఆబ్జెక్ట్ ఫైల్ ఏదైతే ఉందో అది కంప్లీట్లీ ఓఎస్ డిపెండెంట్ ఆబ్జెక్ట్ ఫైల్ క్రియేట్ అయింది. అండ్ ఎప్పుడైతే నేను లింక్ చేసినో ఈ మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో అప్పుడు ఓఎస్ డిపెండెంట్ ఎగ్జిక్యూటబుల్ ఫైలే క్రియేట్ అయింది. ఏంటది? ఓఎస్ డిపెండెంట్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. ఎందుకు అంటే ఇప్పుడు ఇది మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ అలానే లైనక్స్ ఉంటుంది, మ్యాక్ ఉంటుంది. సో ఇలా మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇలా డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి కదా! ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్‌కి డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. ఆ ఫార్మాట్స్‌ని బేస్ చేసుకొని ఈ ఆబ్జెక్ట్ ఫైల్ గానీ, ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ గానీ క్రియేట్ అవుతాయి. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఏదైతే క్రియేట్ అయిందో అది ప్యూర్‌లీ డిపెండెంట్ ఆన్ మైక్రోసాఫ్ట్ విండోస్. ఓకేనా? మైక్రోసాఫ్ట్ విండోస్. ఎందుకంటే నేను ఈ మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోనే ఆ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది క్రియేట్ చేసినాను. ఓకేనా? ఈ మైక్రోసాఫ్ట్ విండోస్ ఫార్మాట్ ఈ కాన్ఫిగరేషన్ వాడుకొని ఆ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది క్రియేట్ అయింది. కాబట్టి ఆ ఎగ్జిక్యూటబుల్ ఫైల్‌ని ఎలా రన్ చేసుకోవాలి అనేది ఈ మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి మాత్రమే తెలుసు. మీరు ఇదే ఎగ్జిక్యూటివ్ ఫైల్‌ని ఎటు రెడీ ఫర్ రన్ కదా అని మీ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో, మీ క్లయింట్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళ సిస్టమ్‌లో రన్ చేయడం కోసం వాళ్ళకి షేర్ చేశారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నా ఫ్రెండ్‌కి షేర్ చేసినా అనుకోండి. వాడు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నాడు అనుకోండి. అప్పుడు వాడు ఈ ఎగ్జిక్యూటివ్ ఫైల్‌ని రన్ చేయగలడా? నో. సింప్లీ నో. ఎందుకంటే ఇది స్ట్రిక్ట్‌లీ డిపెండెంట్ ఆన్ మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఎందుకంటే నేను ఇది మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోనే నేను దీన్ని క్రియేట్ చేసినా కాబట్టి. నేను మీకు అర్థమైంది అనుకుంటున్నా ఓఎస్ డిపెండెన్సీ అంటే ఏంటో. ఓకేనా? నెక్స్ట్ బ్యాక్‌లాగ్ వచ్చి స్టాటిక్ లింకింగ్. ఏంటి స్టాటిక్ లింకింగ్ అంటే, సో ఇక్కడ మనం లింకర్‌ని ఎందుకు వాడినాం? మనకు ప్రోగ్రామ్‌కి కావాల్సిన సి లైబ్రరీ ఫైల్స్ అన్ని లింక్ చేసుకోవడం కోసమే లింకర్‌ని వాడినాం. సో ఈ లింకర్ ఏం చేసింది? స్టాటిక్‌గా దీన్ని వాడినప్పుడు అన్ని లైబ్రరీ ఫైల్స్‌ని తీసుకొచ్చి మన ప్రోగ్రామ్‌తో లింక్ చేసి ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్‌ని మనకిచ్చింది. విచ్ ఈస్ రెడీ టు రన్. ఓకేనా? మన ఆపరేటింగ్ సిస్టమ్‌లో రెడీ టు రన్. బట్ ఈ స్టాటిక్ లింకింగ్ వల్ల ఏం జరిగింది అంటే, తర్వాత ఫ్యూచర్‌లో ఎప్పుడైనా సరే ఆ లైబ్రరీ ఫైల్స్‌లో ఏమైనా చేంజ్ అయిందనుకోండి, అది మన ఎగ్జిక్యూటబుల్ ఫైల్‌లో రిఫ్లెక్ట్ అవుతుందా? రిఫ్లెక్ట్ అవ్వదు. ఎందుకంటే స్టాటిక్‌గా మొత్తం లైబ్రరీ ఫైల్స్‌ని అక్కడి నుంచి తీసుకొని, మనం లింక్ చేసుకొని, మనం ఎగ్జిక్యూటబుల్ ఫైల్ క్రియేట్ చేసుకున్నాం. సో అక్కడ ఏం చేంజెస్ జరిగినా సరే మనకు సంబంధం లేదు. సో మళ్ళీ ఆ కొత్త చేంజెస్‌తో సింక్ అవ్వాలి అంటే ఏం చేయాలి మనం? మనం కొత్తగా లింక్ చేసి, కొత్త ఎగ్జిక్యూటబుల్ ఫైల్‌ని క్రియేట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు సపోజ్ మన వర్క్ అయిపోయింది. మనం డెవలప్‌మెంట్ అయిపోయింది. లింక్ చేసినాం. మన ఎగ్జిక్యూటబుల్ ఫైల్‌ని మన 100 క్లయింట్స్‌కి ఇచ్చేసినాం అనుకోండి. మన 100 క్లయింట్స్‌కి ఇచ్చేసినాం అనుకోండి. తర్వాత ఎప్పుడో మన టైం బ్యాడ్ అయ్యి లైబ్రరీ ఫైల్స్‌లో సిమ్‌టమ్ చేంజ్ అయిందనుకోండి. ఇప్పుడు ఈ లైబ్రరీ ఫైల్స్ చేంజ్ అక్కడ రిఫ్లెక్ట్ అవ్వదు కాబట్టి మనం ఏం చేయాలి? కొత్తగా మళ్ళీ లింక్ చేసి కొత్త ఎగ్జిక్యూటబుల్ ఫైల్‌ని క్రియేట్ చేసుకుంటాం. మనం క్రియేట్ చేసుకుంటే సరిపోతదా? నో. మనం క్రియేట్ చేసుకుంటే సరిపోదు. మళ్ళీ మన క్లయింట్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఒకవేళ మన దగ్గర ఒక 1000 మంది క్లయింట్స్ ఉన్నారనుకోండి. ఆ 1000 మందికి ఫోన్ చేసో లేదంటే ఏదైనా చేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ఆ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ వేస్టు. నేను మళ్ళీ కొత్తది పంపిస్తున్నా అని మళ్ళీ ఈ కొత్త ఎగ్జిక్యూటబుల్ ఫైల్‌ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఇదొక పెద్ద హెడేక్. సో ఈ స్టాటిక్ లింకింగ్ అనేది ఈ హెడేక్‌ని క్రియేట్ చేస్తుంది. అలానే ఇప్పుడు ఓఎస్ డిపెండెన్సీ ఉంది. ఇప్పుడు మీ దగ్గర ఉన్న 1000 క్లయింట్స్ ఉన్నారు. ఈ 1000 క్లయింట్స్ మీరు మైక్రోసాఫ్ట్ విండోస్‌లో ఎగ్జిక్యూటబుల్ ఫైల్ క్రియేట్ చేస్తే వాళ్ళందరూ కూడా మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమే వాడాలని లేదు కదా! నా ఫ్రెండ్ లైనక్స్ వాడతాడు. ఇంకోడు మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. వాడిది యాపిల్ కాబట్టి వాడి దగ్గర మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. అలానే మీ 1000 క్లయింట్స్‌లో ఒక్కొక్కరు ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్ వాడొచ్చు. సో మీరప్పుడు ఏం చేయాలి? ఒక్కొక్కరి కోసం డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో రన్ అవ్వడం కోసం డిఫరెంట్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ క్రియేట్ చేసి అంటే ఇప్పుడు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలనుకోండి, లైనక్స్‌లో కంపైల్ చేసి లైనక్స్‌లో లింక్ చేస్తే అప్పుడు లైనక్స్ డిపెండెంట్ ఈఎక్సీ వస్తుంది. అది వాడికి డిస్ట్రిబ్యూట్ చేయాలి లైనక్స్ యూజర్స్‌కి. అలానే విండోస్ యూజర్స్ కోసం విండోస్‌లో కంపైల్ చేసి విండోస్‌లోనే ఆబ్జెక్ట్ ఫైల్ క్రియేట్ చేసుకొని, విండోస్‌లోనే లింక్ చేసి ఎగ్జిక్యూటబుల్ ఫైల్ క్రియేట్ చేసుకొని అది విండోస్ యూజర్స్‌కి మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. అలానే మ్యాక్‌కి కూడా. సో ఈ హెడేక్ అంతా తీసేయాలి అంటే మనం వాడాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే to overcome OS dependent executable file and static linking, we use dynamic linking and OS independent exe file. ఓకేనా? సో ఇప్పుడు మనం స్టాటిక్ లింకింగ్‌ని తీసేసి డైనమిక్ లింకింగ్‌ని వాడతాం. అండ్ అలానే ఈ ఓఎస్ డిపెండెంట్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఏదైతే క్రియేట్ అవుతుందో లింకింగ్ టైంలో అది తీసేసి మనం ఓఎస్ ఇండిపెండెంట్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ వాడతాం. మనకి ఒకవేళ ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ వచ్చినా సరే అది ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా రన్ అయ్యే విధంగా ఆ ఎగ్జిక్యూటబుల్ ఫైల్‌ని మనం క్రియేట్ చేయడం అనేది ఇప్పుడు మనకున్న సొల్యూషన్. ఓకేనా? ఆ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అని ఎందులో అయినా సరే రన్ అవ్వాలి. ఇలా స్ట్రిక్ట్‌లీ ఆపరేటింగ్ సిస్టమ్ మీద డిపెండ్ అవ్వకుండా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఈ స్టాటిక్‌గా ఆ లైబ్రరీ ఫైల్స్ అన్నిటిని తీసుకొచ్చి లింక్ చేసుకొని ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ప్రిపేర్ చేసుకోవడం అనేది బాలేదు. ఆ టైంకి మనం ఎప్పుడైతే ప్రోగ్రామ్‌ని రన్ చేద్దాం అనుకుంటున్నామో ఆ టైంకి ఏదైతే లైబ్రరీ ఫైల్ అప్డేటెడ్ ఉందో దాన్ని తీసుకొని డైనమిక్‌గా ఆ రన్ టైంలో
ఆ లైబ్రరీ ఫైల్స్ని వాడుకోవడం అనే పద్ధతి బాగుంది. ఓకేనా. స్టాటిక్గా ఒక్కసారి లైబ్రరీ ఫైల్స్ని తీసుకొని అదే ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని వాడుకోకుండా మనం ఎప్పుడైతే ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నామో మనకు అవసరం పడి అప్పుడు డైనమిక్గా ఆ టైంకి అక్కడున్న లైబ్రరీ ఫైల్స్ని వాడుకోవడం అనేది బాగుంది. ఓకేనా. సో ఆ టైంకి అక్కడున్న లైబ్రరీ ఫైల్స్ వాడుకోవడం అనేది డైనమిక్ లింకింగ్. అండ్ అసలు ఎక్కడ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ మీద డిపెండ్ అవ్వకుండా ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా రన్ అయ్యే విధంగా ఒక ఈఎక్సీ క్రియేట్ చేయడం అనేది ఓఎస్ ఇండిపెండెంట్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. మరి దీన్ని ఎవరు అచీవ్ చేస్తారు అంటే జావా అచీవ్ చేస్తుంది, అలానే .NET కూడా అచీవ్ చేస్తుంది. సో మనం జావా నేర్చుకుందాం అనుకుంటున్నాం కాబట్టి జావాలో ఈ డైనమిక్ లింకింగ్ కావచ్చు, ఓఎస్ ఇండిపెండెంట్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కావచ్చు, ఇవి ఎలా క్రియేట్ అవుతున్నాయి, ఎలా వర్క్ అవుతున్నాయి అని తెలుసుకోవడమే ద మ్యాజిక్ బిహైండ్ జావా అనే స్టేట్మెంట్లో ఉన్న మ్యాజిక్. ఓకేనా. సో ఇప్పుడు మీకు లాజిక్ అర్థమైంది కదా. ఇప్పుడు ఆ మ్యాజిక్ ఏంటో చూద్దాం. మ్యాజిక్ ఇన్ ద సెన్స్ అది కూడా లాజికే, అది కూడా ఒక వర్క్ ఫ్లోయే. సో మనకు తెలిస్తే లాజిక్, మనకు తెలియకపోతే మ్యాజిక్. ఓకేనా. సో ఇప్పుడు ఆ మ్యాజిక్ దగ్గరికి వెళ్దాం. ఓకే. ఏది మ్యాజిక్ ఇక్కడ. ఓకే. ఇప్పుడు జావాలో కూడా సేమ్. జావా ఎగ్జిక్యూషన్ ఫ్లోలో కూడా మనం ఫస్ట్ కోడ్ రాస్తాం, తర్వాత కంపైల్ చేస్తాం, తర్వాత ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది, అదంతా సేమ్. బట్ ఇక్కడ స్లైట్లీ డిఫరెంట్. ఓకేనా. సో ఈ జావా ఏదైతే కోడ్ రాసినామో ఇప్పుడు ఆబ్వియస్లీ జావాలో మనం ఇంగ్లీష్లోనే రాయగలుగుతాం, ఎందుకంటే జావా కమ్స్ అండర్ హై లెవెల్. సో ఇప్పుడు ఈ జావా కోడ్ని మనం ఎప్పుడైతే రాసి కంపైల్ చేస్తామో ఇక్కడ కూడా మనం కంపైలర్ అనే సాఫ్ట్వేరే వాడతాం. ఈ కంపైలర్ అనే సాఫ్ట్వేర్ని వాడు ఎప్పుడైతే కంపైల్ చేస్తామో ఇక్కడ కూడా ఏమైనా ఎర్రర్స్ ఉంటే అది ఎర్రర్స్ని షో చేస్తుంది. ఏమీ ఎర్రర్స్ లేవనుకోండి, సక్సెస్ఫుల్గా కంపైల్ చేసిన తర్వాత ఇక్కడ అది ఏం చేస్తుంది, ఆబ్జెక్ట్ ఫైల్ క్రియేట్ చేస్తుందా? నో. సి లాంగ్వేజ్లో ఆబ్జెక్ట్ ఫైల్ క్రియేట్ చేస్తుంది. బట్ జావాలో ఏం చేస్తుంది అంటే ఒక క్లాస్ ఫైల్ జనరేట్ చేస్తుంది. డాట్ క్లాస్ అనే ఇక్కడ ఎక్స్టెన్షన్తో మనకి ఒక క్లాస్ ఫైల్ని జనరేట్ చేస్తుంది హార్డ్ డిస్క్లో. ఓకేనా. ఈ జావా కంపైలర్ ఏం చేస్తుంది అంటే ఆబ్జెక్ట్ ఫైల్ క్రియేట్ చేయదు, క్లాస్ ఫైల్ క్రియేట్ చేస్తుంది. ఆ క్లాస్ ఫైల్లో ఏముంటుంది అంటే బైట్ కోడ్ ఉంటుంది. ఆ క్లాస్ ఫైల్లో ఏముంటుంది, బైట్ కోడ్ ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నా. సిలో మనం గమనిస్తే ఆబ్జెక్ట్ ఫైల్ క్రియేట్ అవుతుంది, ఇక్కడ జావాలో క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది. అదే డిఫరెన్స్. ఓకేనా. ఈ క్లాస్ ఫైల్లో ఏముంటుంది అంటే బైట్ కోడ్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ క్లాస్ ఫైల్ ఏదైతే మనకు క్రియేట్ అయిందో ఇది కంప్లీట్గా ఓఎస్ ఇండిపెండెంట్ క్లాస్ ఫైల్. ఈ క్లాస్ ఫైల్ మనం విండోస్లో అయినా రన్ చేయొచ్చు, మ్యాక్లో అయినా రన్ చేయొచ్చు, లైనక్స్లో అయినా రన్ చేయొచ్చు, ఎక్కడైనా రన్ చేయొచ్చు. మన దగ్గర ఉన్న ఎన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ మనకు అవైలబుల్లో ఉంటే అన్ని ఆపరేటింగ్ సిస్టంలో ఒకే క్లాస్ ఫైల్ మీరు షేర్ చేయండి, రన్ అయిపోతుంది. బట్ అది ఎలా ఈ క్లాస్ ఫైల్ ఏదైతే క్రియేట్ అయిందో ఇప్పుడు ఇది ఓఎస్ ఇండిపెండెంట్ క్లాస్ ఫైల్, అది మనకు అర్థమవుతుంది. బట్ అది ఆ ఓఎస్ ఇండిపెండెంట్ క్లాస్ ఫైల్ని ఏ ఆపరేటింగ్ సిస్టమ్కి అయినా సరే అది ఎలా రన్ చేయాలి, అది ఎలా ప్రాసెస్ అవుతుంది అని ఎలా తెలుస్తుంది అనేది మనం ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో ఈ జావాలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే జావాకి జేవిఎం ఉంది. జేవిఎం స్టాండ్స్ ఫర్ జావా వర్చువల్ మెషిన్. సో ఓకేనా. సో జావాకి మనకు జేవిఎం ఉంది. ఓకే. సో ఇప్పుడు ఈ క్లాస్ ఫైల్ అనేది మీరు ఎవరికైనా షేర్ చేయండి, నాకు షేర్ చేయండి, మీ ఫ్రెండ్కి షేర్ చేయండి, మీ క్లయింట్స్కి షేర్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి. ఇప్పుడు నా దగ్గర ఉన్న క్లాస్ ఫైల్ని నేనేం చేస్తా అంటే నా ఫ్రెండ్కి షేర్ చేస్తా. నా ఫ్రెండ్ వాడే ఆపరేటింగ్ సిస్టమ్ ఫర్ ఎగ్జాంపుల్ లైనక్స్ అనుకుందాం. నా ఫ్రెండ్ వాడేది లైనక్స్ అనుకుందాం. వాడేం చేస్తాడు అంటే లైనక్స్ జేవిఎం ఇన్స్టాల్ చేసుకుంటాడు. ఒకవేళ నా ఇంకో ఫ్రెండ్కి షేర్ చేసిన, వాడు ఒకవేళ మ్యాక్ వాడుతున్నాడు అనుకోండి, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్, వాడేం చేస్తాడు మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ తాలూకు జేవిఎంని ఇన్స్టాల్ చేసుకుంటాడు. లైనక్స్ వాడు లైనక్స్ జేవిఎం ఇన్స్టాల్ చేస్తాడు, మ్యాక్ వాడు మ్యాక్ జేవిఎం ఇన్స్టాల్ చేస్తాడు, విండోస్ వాడు విండోస్ జేవిఎం ఇన్స్టాల్ చేస్తాడు. ఓకేనా. సో ఇప్పుడు నేను రన్ చేయాలనుకోండి, నాది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కదా, మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కదా, నేను విండోస్ జేవిఎంఏ ఇన్స్టాల్ చేస్తాను. ఓకేనా. వన్స్ ఈ జేవిఎం ఇన్స్టాల్ చేసుకున్నాక ఈ జేవిఎంఏ మనకి ఫుల్ స్పెషల్ ఇందులో. ఓకేనా. ఈ జేవిఎంఏ అసలైన మ్యాజిక్ చేస్తుంది. సో ఈ జేవిఎం ఏం చేస్తుంది అంటే మనం ఏదైతే క్లాస్ ఫైల్ని రన్ చేయడానికి ట్రై చేస్తామో ఆ క్లాస్ ఫైల్ని ఇంటర్ప్రిట్ చేసి ఈ జేవిఎంలో మనకి జిట్ కంపైలర్ అని ఒకటి ఉంటుంది. ఓకేనా. జిట్ స్టాండ్స్ ఫర్ జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్. సో ఈ జిట్ కంపైలర్ ఏం చేస్తుంది అంటే మన ఏదైతే క్లాస్ ఫైల్ ఉందో ఆ క్లాస్ ఫైల్లో ఉన్న బైట్ కోడ్ ఉంటుంది కదా, it converts the byte code to machine understandable code and stores in RAM. సో ఈ జిట్ కంపైలర్ జేవిఎం ఏదైతే జిట్ కంపైలర్ని ప్రొవైడ్ చేస్తుందో ఆ జిట్ కంపైలర్ మన క్లాస్ ఫైల్లో ఉన్న ఓఎస్ ఇండిపెండెంట్ బైట్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఓఎస్ డిపెండెంట్ కోడ్ కింద మారుస్తుంది, డిపెండెంట్గా మారుస్తుంది. ఇప్పటివరకు ఉన్న ఇండిపెండెన్సీని తీసేసి
డిపెండెంట్గా మారుస్తుంది. డిపెండెంట్గా మార్చి ఆ మెషిన్ అండర్స్టాండబుల్ కోడ్ని ఎక్కడ స్టోర్ చేస్తుంది? హార్డ్ డిస్క్లోనా? ఎక్కడ స్టోర్ చేయదు, ఎక్కడ పర్మనెంట్గా స్టోర్ అవ్వదు. జస్ట్ ర్యామ్లో టెంపరరీగా మన ప్రోగ్రామ్ రన్ అవుతున్నంతసేపు ర్యామ్లో స్టోర్ చేస్తుంది. వన్స్ మన ప్రోగ్రామ్ రన్నింగ్ అయిపోయాక ర్యామ్లో నుంచి ఆ కోడ్ వెళ్ళిపోతుంది తప్ప ఎక్కడ పర్మనెంట్గా ఈ ఓఎస్ డిపెండెంట్ మెషిన్ అండర్స్టాండబుల్ కోడ్ ఏదైతే ఉందో ఈ జిట్ కంపైలర్ కన్వర్ట్ చేసింది అది ఎక్కడ కూడా స్టోర్ అవ్వదు అండ్ ఎక్కడ కూడా మనకు కనిపించదు. ఓకేనా? జిట్ కంపైలర్ ఏం చేస్తుంది? ఇట్ కన్వర్ట్స్ ద బైట్ కోడ్ టు మెషిన్ అండర్స్టాండబుల్ కోడ్ అండ్ స్టోర్స్ ఇన్ ర్యామ్. ఓకేనా? ఇది మాత్రమే ఈ జిట్ కంపైలర్ చేస్తుంది. ఓకేనా? అది ఎలా పాసిబుల్ అవుతుంది అంటే ఈ జేవిఎమే ఆ జిట్ కంపైలర్ని మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? విండోస్ వాడు విండోస్ జేవిఎం ఇన్స్టాల్ చేసుకొని ప్రాసెస్ చేస్తాడు, లైనెక్స్ వాడు లైనెక్స్ జేవిఎం ఇన్స్టాల్ చేసుకొని ప్రాసెస్ చేస్తాడు, మ్యాక్ వాడు మ్యాక్ జేవిఎం ఇన్స్టాల్ చేసుకొని ప్రాసెస్ చేస్తాడు. ఓకేనా? బట్ మేము ముగ్గురం వాడుతున్న క్లాస్ ఫైల్ మాత్రం ఒకటే. మేము ముగ్గురం వాడుతుంది ఒకేసారి కంపైల్ చేసినాం, ఒకే క్లాస్ ఫైల్ జనరేట్ అయింది, అదే క్లాస్ ఫైల్ మేము ముగ్గురం షేర్ చేసుకొని వాడుతున్నాం తప్ప 10 క్లాస్ ఫైళ్ళు ఎలా అయితే Cలో మనం డిఫరెంట్ యూజర్స్కి డిఫరెంట్ ఎగ్జిక్యూటిబుల్ ఫైల్ క్రియేట్ చేసినట్టు ఇక్కడ డిఫరెంట్ క్లాస్ ఫైల్స్ లేవు. ఒకే క్లాస్ ఫైల్ అందరూ వాడుతున్నారు. బట్ వాళ్ళు ఇన్స్టాల్ చేసుకున్న జేవిఎం ఏదైతే ఉందో అది వాళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్ తాలూకు జేవిఎం వాళ్ళు ఇన్స్టాల్ చేసుకొని రన్ చేస్తారు. సో ఇలా మనం ఓఎస్ ఇండిపెండెన్సీని తీసుకొచ్చినాం, ఓఎస్ ఇండిపెండెన్సీని ఇలా అచీవ్ చేసినాం. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ డైనమిక్ లింకింగ్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. డైనమిక్ లింకింగ్, సో Cలో ఎలా అయితే లింకర్ స్టాటిక్గా లింక్ చేసిందో అలా ఇక్కడ జరగదు. ఓకేనా? సో ఇప్పుడు ఈ క్లాస్ ఫైల్ ఏదైతే ఉందో ఈ క్లాస్ ఫైల్ ఈ జేవిఎం ఇంటర్ప్రిట్ చేసి ఈ జిట్ కంపైలర్ మెషిన్ అండర్స్టాండబుల్ కోడ్ కింద కన్వర్ట్ చేసి ర్యామ్లో స్టోర్ చేసిన తర్వాత జేవిఎం అనేది రన్ టైంలో మన ప్రోగ్రామ్ రన్నింగ్లో ఉన్నప్పుడు డైనమిక్గా ఆ టైంకి మన ప్రోగ్రామ్కి ఏవైతే లైబ్రరీస్ కావాలో జావా లైబ్రరీస్ వాటిని తీసుకొచ్చి ఆటోమేటిక్గా లింక్ చేసేస్తుంది డైనమిక్గా. ఒకేసారి లింక్ జరిగి అదే ఎగ్జిక్యూటిబుల్ ఫైల్ వాడట్లేదు. ఇక్కడ మనం డైనమిక్గా రన్ టైంలో ఏదైతే మెషిన్ అండర్స్టాండబుల్ కోడ్ ఈ జిట్ కంపైలర్ జనరేట్ చేసిందో దానికి కావాల్సిన జావా లైబ్రరీ ఫైల్స్ అన్నీ జేవిఎం అనేది కనుక్కొని ఓకే వీడికి ఈ లైబ్రరీ ఫైల్స్ కావాలి, వీటిని మనం వెతుక్కొని తీసుకొచ్చి వీడికి ఇచ్చేద్దాం, వీడు ప్రోగ్రామ్ రన్ చేసేస్తాడు అని అనుకొని అలా డైనమిక్గా ఆ రన్ టైంలో లైబ్రరీ ఫైల్స్ని తీసుకొచ్చి లింక్ చేస్తుంది తప్ప స్టాటిక్గా ఎటువంటి లింకింగ్ అనేది జరగదు. రన్ టైంలో మాత్రమే లింకింగ్ అనేది జరుగుతుంది. అదే డైనమిక్ లింకింగ్. బట్ ఇక్కడ మీకు క్వశ్చన్ రావచ్చు, ఎలా జేవిఎం ఆ టైంకి డైనమిక్ లింకింగ్ అనేది చేస్తుంది, దానికి ఎలా తెలుస్తుంది ఆ టైంకి రన్ టైంలో అంటే మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్లో ఉన్నప్పుడు దానికి ఎలా తెలుస్తుంది ఏ లైబ్రరీ ఫైల్స్ని ఇంక్లూడ్ చేయాలి, ఏ లైబ్రరీ ఫైల్స్ని తీసుకొచ్చి లింక్ చేయాలి అనే దానికి ఆ క్వశ్చన్ మీకు ఒకసారి రేజ్ అయ్యి ఉండొచ్చు. సో దానికి కూడా మన దగ్గర ఆన్సర్ ఉంది. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ క్లాస్ ఫైల్ని జనరేట్ చేద్దాం కంపైల్ చేసి. వన్స్ ఆ క్లాస్ ఫైల్ జనరేట్ అయినాక ఈ జేవిఎం ఎలా ఇన్స్టాల్ చేస్తారో చూద్దాం. అండ్ జేవిఎం ఎలా ఇన్స్టాల్ చేస్తాం అండ్ జిట్ కంపైలర్ ఏం చేస్తుంది అంతా చూద్దాం. ఓకేనా? సో ఈ జేవిఎం కావచ్చు, జావా లైబ్రరీ ఫైల్స్ కావచ్చు, వీటన్నింటిని మనకి ఎవరు ప్రొవైడ్ చేస్తారు అంటే జేడీకే ప్రొవైడ్ చేస్తుంది. జేడీకే ఎవరు? జావా డెవలప్మెంట్ కిట్. జేడీకే ఎవరు? జావా డెవలప్మెంట్ కిట్. సో ఈ జావా డెవలప్మెంట్ కిట్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే మనకు ఆ జావా డెవలప్మెంట్ కిట్లో జావా లైబ్రరీ ఫైల్స్ కావచ్చు, జేవిఎం కావచ్చు, ఈ జావా వర్చువల్ మెషిన్ కావచ్చు, ఇవన్నీ మనకు అవైలబుల్లోకి వచ్చేస్తాయి. ఓకేనా? జేడీకే ప్రొవైడ్స్ ఆల్ దీస్. ఓకే, సో ఇప్పుడు ఈ జేడీకే మనం ఎలా ఇన్స్టాల్ చేస్తామంటే సింపుల్. మీరు క్రోమ్లోకి వెళ్ళండి, జావా డౌన్లోడ్ అని కొట్టండి. ఓకే, జావా డౌన్లోడ్. సో జావా డౌన్లోడ్ అని కొడితే ఇక్కడ ఓరాకిల్ది అఫీషియల్ పేజ్ వచ్చింది కదా, దీనిలోకి వెళ్ళండి. సింపుల్గా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు గమనిస్తే జేడీకే 24, 21 డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. 24 తీసుకుందాం. సో ఇక్కడ లైనెక్స్, మ్యాక్ ఓఎస్, విండోస్ ఇక్కడ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని షో చేస్తుంది. ఎందుకు? ఒకవేళ మీది విండోస్ అనుకోండి, మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తాలూకు ఇన్స్టాల్ చేసుకోండి జేడీకే. ఒకవేళ మీది మ్యాక్ ఓఎస్ అనుకోండి, మ్యాక్ ఓఎస్కి సంబంధించిన జేడీకే ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ లైనెక్స్ అనుకోండి, లైనెక్స్కి సంబంధించిన జేడీకే ఇన్స్టాల్ చేసుకోండి. మీరు ఇలా లైనెక్స్కి సంబంధించిన జేడీకే ఇన్స్టాల్ చేసుకుంటున్నారనుకోండి, లైనెక్స్కి సంబంధించిన జేవిఎం మీకు వస్తుంది. ఒకవేళ మీరు మ్యాక్ ఓఎస్కి సంబంధించిన జేడీకే ఇన్స్టాల్ చేశారనుకోండి, జావా డెవలప్మెంట్ కిట్, మీకు మ్యాక్ ఓఎస్కి సంబంధించిన జేవిఎం అవైలబుల్కి వస్తుంది. ఓకేనా? విండోస్కి ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి, మీకు విండోస్కి సంబంధించిన జేవిఎం అవైలబుల్గా వస్తుంది. ఓకేనా? సో ఇలా ఎవరికి కావాల్సిన జేవిఎం వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుంటారు అండ్ మనం ఇచ్చిన క్లాస్ ఫైల్ వాళ్ళు రన్ చేసుకుంటారు. సో ఇప్పుడు మనది విండోస్ కాబట్టి మనం విండోస్ది ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, ఈ ఇన్స్టాలర్ ఇలా ఇన్స్టాల్ చేయొచ్చు మీరు, x64 ఇన్స్టాలర్ అని. ఓకే, దీన్ని వన్స్ ఇన్స్టాల్ చేసినాక మీరు ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు. ఓకేనా? నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టిన. ఓకే, సో దీన్ని మీరు సింపుల్గా ఇలా డబల్ క్లిక్ చేసి ఈ అప్లికేషన్ ఫైల్ని, ఈ ఎగ్జిక్యూటిబుల్ ఫైల్ని సింపుల్గా మీరు ఇలా ఎస్ అని కొట్టేస్తే దీని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా? ఇది ఇప్పుడు ఇన్స్టాల్ అవుతుంది. సో ఇది వన్స్ ఇన్స్టాల్ అయిందనుకోండి కదా, మీరు జేడీకే సెటప్ చేసేసుకున్నట్టే.
ప్రిపేరింగ్ టు ఇన్స్టాల్ అని వచ్చింది. ఇలా నెక్స్ట్ ఇలా మీరు కొడితే ఇప్పుడు మీకు ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అయింది కదా. కాపింగ్ న్యూ ఫైల్స్ అంటుంది ఇది. ఓకే, సో ఇలా మనకి జేడీకే వన్స్ ఇన్స్టాల్ అవ్వగానే మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయొచ్చు. ఓకే, మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి చెక్ చేయొచ్చు. ఓకే, సో ఓకే క్లోజ్. సో ఇది ఇన్స్టాల్ అయిపోయింది. సో మీరు వన్స్ ఇట్లా సిఎండీలోకి వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి మీరు జావా హైఫన్ వర్షన్ అని కొట్టండి. సారీ, నేను వర్షన్ స్పెల్లింగ్ తప్పు కొట్టినా. జావా హైఫన్ వర్షన్. ఓకే, సో చూడండి ఇప్పుడు నాకు 24 వర్షన్ వచ్చేసింది జావాది. నేను ఇన్స్టాల్ చేసింది కూడా 24 వర్షన్ విండోస్కి సంబంధించింది. మీది లైనక్స్ అయితే లైనక్స్, మ్యాక్ ఓఎస్ అయితే మ్యాక్ ఓఎస్ ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ సింపుల్గా కోడ్ రాయండి. ఓకేనా కోడ్ రాయండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, సింపుల్గా సిడి డ్రైవ్కి వెళ్దాం, జావా డెమోకి వెళ్దాం. సో ఇక్కడ నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఓకే, నోట్ప్యాడ్ .jawa ఎక్స్టెన్షన్ అనేది మ్యాండేటరీ. ఎలా అయితే మనం .c ఎక్స్టెన్షన్ మ్యాండేటరీ సిలో, అలానే ఇక్కడ .java ఎక్స్టెన్షన్ మ్యాండేటరీ. ఓకేనా. సో ఇప్పుడు నేను సింపుల్గా హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాస్తాను. ఓకేనా. ఈ కోడ్ని మీరు అంతగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి క్లాస్ ఉంటుంది, క్లాస్ నేమ్ ఇది, అండ్ ఇది మెయిన్ మెథడ్. ఈ సింటాక్స్ ఏంటి, దీని వర్కింగ్ ఏంటి అనేది మనం చూద్దాం. అండ్ ఇక్కడ system.out.printlnలో నేను ఏదో సంథింగ్ వర్డ్ ఇచ్చిన ప్రింట్ చేయమని. మీరు కావాలంటే ఇలా ఇవ్వచ్చు, హలో వరల్డ్. ఓకే, సో ఇలా మీరు ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఈ మెథడ్, ఇదే మెయిన్ మెథడ్. మనకి సీలో మెయిన్ మెథడ్ ఉంటుంది కదా, అలానే ఇక్కడ కూడా మెయిన్ మెథడ్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ సిస్టమ్ అనే దానికి, అవుట్ అనే దానికి, ప్రింట్లన్ అనే దానికి చాలా పెద్ద పెద్ద అర్థాలు ఉన్నాయి. అవేంటి, అవి ఎలా వాడుతున్నాం, అసలు అవి ఏం చేస్తున్నాయి అనేది మనం డీటెయిల్గా చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్స్లో. బట్ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేద్దాం. ఫస్ట్ కంపైల్ చేద్దాం. జావాc dummy.java. ఓకేనా. సో కంపైల్ చేసింది. ఏం ఎర్రర్స్ లేవు కాబట్టి షో చేయలేదు. అది ఒకవేళ నేను ఇక్కడ ఒక బ్రాకెట్ మిస్ చేసిన అనుకోండి. సో ఇక్కడ చూడండి, మీరు ఇప్పుడు ఎర్రర్ వచ్చింది. చూడండి, ఎర్రర్ ఎట్ లైన్ 7 అని. సో అలా ఎర్రర్స్ ఉంటే షో చేస్తుంది, ఎర్రర్స్ లేకపోతే సక్సెస్ఫుల్గా కంపైల్ చేస్తుంది. ఓకే, జావా క్లాస్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఫోల్డర్లోకి వెళ్దాం. ఈ ఫోల్డర్లోకి వెళ్తే ఫస్ట్ ఇది డిలీట్ చేసేద్దాం. ఇవి డెమో మనకు అవసరం లేదు. సో ఇక్కడ నేను దీన్ని రీఫ్రెష్ చేస్తున్నా ఇప్పుడు. ఓకే, ఒకసారి మళ్ళీ చేద్దాం. ఓకే, ఏది ఓకే చూడండి ఇప్పుడు dummy.java ఫైల్ అనేది మనం రాసిన ఫైల్. బట్ ఇక్కడ ఇంకో ఫైల్ క్రియేట్ అయింది చూడండి, ఇదే క్లాస్ ఫైల్. కంపైల్ చేసినప్పుడు ఏదైతే క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది అన్నాను కదా, అదే ఈ క్లాస్ ఫైల్. ఈ క్లాస్ ఫైల్లో చూస్తే మనకేం అర్థం కాదు. ఎందుకు అంటే ఇందులో బైట్ కోడ్ ఉంటుంది. ఈ బైట్ కోడ్ మనకి ఏమీ అర్థం కాదు. అండ్ ఈ క్లాస్ ఫైల్లోనే మనకి డిఫైన్ చేసి ఉంటుంది. డైనమిక్గా జేవీఎంకి చెప్పే ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఉంటుందో అది ఇందులోనే డిఫైన్ చేసి ఉంటుంది. ఏమి ఇన్స్ట్రక్షన్ అంటే నాకు కావాల్సిన లైబ్రరీ ఫైల్స్ ఏంటి అనేది ఇందులోనే డిఫైన్ చేసి ఉంటుంది. ఓకేనా. ఈ ప్రోగ్రామ్, ఈ dummy.java అని మనం రాసిన ప్రోగ్రామ్కి ఏవైతే జావా లైబ్రరీ ఫైల్స్ కావాలో రన్ టైంలో, ఆ లైబ్రరీ ఫైల్స్ ఏమేమిటి అని ఈ క్లాస్ ఫైల్లో డిఫైన్ చేసి ఉంటుంది ఆల్రెడీ. సో ఈ క్లాస్ ఫైల్లో ఆల్రెడీ డిఫైన్ చేసి ఉండడం వల్ల జేవీఎంకి తెలుస్తుంది, ఓకే వీడికి ఈ లైబ్రరీ ఫైల్స్ కావాలి కాబట్టి వీటిని తెచ్చి లింక్ చేసేద్దాం. సో ఆటోమేటిక్గా వీడి ప్రోగ్రామ్ రన్ అయిపోతుంది అని. రన్ టైంలో ఈ క్లాస్ ఫైలే మన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది జేవీఎంకి ఏమేమి లైబ్రరీ ఫైల్స్ కావాలి అని. సో ఆ లైబ్రరీ ఫైల్స్ అనేది లింక్ చేస్తుంది. ఓకేనా. డైనమిక్ లింకింగ్ అలా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఈ క్లాస్ ఫైల్ మనం ఎలా రన్ చేయొచ్చు అంటే సింపుల్గా జావా స్పేస్. సో ఇక్కడ మనం ఈ క్లాస్కి పేరేం పెట్టినాం, ఇక్కడ మీరు గమనిస్తే ఈ క్లాస్కి పేరేం పెట్టినాం, డెమో అని పెట్టినాం. ఈ క్లాస్ పేరు వచ్చి డెమో. సో ఈ క్లాస్ పేరు ఏదైతే ఉందో దీని మీదే మనకి క్లాస్ పేరు అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ ఫైల్ నేమ్ డమ్మీయే, బట్ మనకి జనరేట్ అయిన క్లాస్ ఫైల్ పేరు ఏంటి, డెమో. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న క్లాస్ పేరు ఏంటి, డెమో. సో ఇక్కడ ఏదైతే పేరు ఉందో అదే పేరు మీద ఇక్కడ క్రియేట్ అవుతుంది. అదే నేను ఒకవేళ డమ్మీ అని ఇచ్చిన అనుకోండి, డమ్మీ. ఇప్పుడు మీరు చూడండి, నేను కంపైల్ చేస్తే ఒక క్లాస్ ఫైల్ జనరేట్ అవుతుంది. రీఫ్రెష్, ఇక్కడ చూడండి dummy.class ఫైల్. చూడండి dummy.class ఫైల్ చూసారు కదా, డమ్మీ అని క్రియేట్ అయింది. ఇక్కడ క్లాస్ నేమ్ ఏది ఉంటే అదే క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని రన్ చేయడం ఎలా అంటే మనం ఇప్పుడు ఈ క్లాస్ ఫైల్ని రన్ చేయాలి. ఈ క్లాస్ ఫైల్ పేరేంటి ఇప్పుడు డమ్మీ. ఈ క్లాస్ ఫైల్ ఇక్కడ మనం ఇవ్వాల్సిన పేరేంటి అంటే డమ్మీ. ఓకే, డమ్మీ. చూడండి అవుట్పుట్ వచ్చింది. సో ఇక్కడ ఏదైతే క్లాస్ నేమ్ ఇచ్చినామో అదే నేమ్ మీద క్లాస్ ఫైల్ జనరేట్ అవుతుంది. అండ్ అదే నేమ్ మనం ఇక్కడ ఇచ్చి మనం ఈ ప్రోగ్రామ్ అనేది, ఈ క్లాస్ ఫైల్ అనేది రన్ చేయొచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఈ జావా సి అనేది కంపైలింగ్ కోసం, జావా అనేది ఏం చేస్తుంది అంటే ఇప్పుడు జావా అనేది ఈ క్లాస్ ఫైల్ని
జిట్ కంపైలర్ని వాడుకొని ఓఎస్ డిపెండెంట్ కోడ్ క్రియేట్ చేసి అండ్ డైనమిక్గా జేవిఎం మనకు కావాల్సిన లైబ్రరీ ఫైల్స్ని లింక్ చేసి ప్రాసెస్ అంతా చేసి ఇప్పుడు అవుట్పుట్ అనేది మన ముందుకు తీసుకొచ్చింది. సో ఈ ప్రాసెస్ అంతా జావా కమాండ్ అప్పుడు అయింది. సో ఇప్పుడు ఈ జావా ఏంటి, ఇవి ఏంటి కమాండ్స్, ఇవి ఏంటి సింపుల్గా కమాండ్స్. బట్ ఇవి సింపుల్గా కమాండ్స్ అనడం కరెక్ట్ కాదు. వీటిని మనం ఇంటర్ప్రిటర్స్ అంటాం. ఎందుకు అంటే మనం ఈ కమాండ్ రన్ చేసి ఎప్పుడైతే dummy.java అని మన ఫైల్ పేరు ఇచ్చినామో ఇవి మన ప్రోగ్రామ్ని ఇంటర్ప్రిట్ చేసి కంపైల్ చేసి ఒక క్లాస్ ఫైల్ ఇచ్చినాయి. అండ్ ఎప్పుడైతే జావా స్పేస్ డమ్మీ అని ఇచ్చిందో అప్పుడు మన ప్రోగ్రామ్ని మళ్ళీ ఇంటర్ప్రిట్ చేసి ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ స్టెప్ బై స్టెప్ లైక్ జిట్ కంపైలర్ని వాడుకొని మెషిన్ అండర్స్టాండబుల్ కోడ్ క్రియేట్ చేయడం కావచ్చు, డైనమిక్గా రన్ టైంలో లింకింగ్ చేయడం కావచ్చు, ఆ తర్వాత అవుట్పుట్ చూపించడం కావచ్చు. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని స్టెప్ బై స్టెప్స్ ఫాలో అవుతూ ఎగ్జిక్యూట్ చేసినాయి కాబట్టి వీటిని మనం ఇంటర్ప్రిటర్స్ అనొచ్చు. ఓకేనా. సో ఈ కమాండ్స్ మనం ఇంటర్ప్రిటర్స్ అన్నాం. సో ఇలా ఒక ఓఎస్ ఇండిపెండెంట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది. దీన్ని మీరు ఇష్టం వచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్ తాలూకు జేడీకే వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుంటారు. ఆ జేడీకేలో వాళ్ళకి సంబంధించిన జేవిఎం ఉంటుంది. అండ్ మీరు ఇన్స్టాల్ చేసుకొని ఇలా మీ ప్రోగ్రామ్ని రన్ చేయొచ్చు. ఓకేనా. సో మీరు క్రియేట్ చేసిన ఒక్క క్లాస్ ఫైల్ ఎంతమందికైనా పనిచేస్తుంది. సో ఇలా ఓఎస్ ఇండిపెండెన్సీ అండ్ డైనమిక్ లింకింగ్. సో స్టాటిక్ లింకింగ్ని ఓవర్కమ్ చేసి డైనమిక్ లింకింగ్ అండ్ ఓఎస్ డిపెండెన్సీని ఓవర్కమ్ చేసి ఓఎస్ ఇండిపెండెన్సీ ఇలా వర్క్ అవుతుంది జావాలో. ఓకేనా. సో ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది జావా ఎందుకు నేర్చుకోవాలి. మెయిన్ రీజన్ అంటే ఓఎస్ ఇండిపెండెన్సీ. ఓకేనా. మీరు ఎందులో అయినా సరే రన్ అవ్వగలిగే అప్లికేషన్స్ బిల్డ్ చేయాలంటే అది జావాలో సాధ్యపడుతుంది. ఓకే. ఇది ఫస్ట్ పర్పస్. అండ్ నెక్స్ట్ పర్పస్ ఏంటి, ఇంకా పెద్ద పర్పస్ అంటే మనం జావాలో ఏమేమి అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు అంటే జావాలో మనం మొబైల్ అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు. ఓకేనా. మొబైల్ అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు. అండ్ అదే వెబ్ అప్లికేషన్స్ కూడా బిల్డ్ చేయొచ్చు. ఓకేనా. వెబ్ అప్లికేషన్స్ కూడా బిల్డ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం కన్సోల్ అప్లికేషన్స్ కూడా బిల్డ్ చేయొచ్చు. కన్సోల్ అప్లికేషన్స్ ఆర్ మనం విండోస్ అప్లికేషన్స్ కూడా బిల్డ్ చేయొచ్చు. విండోస్ అప్లికేషన్ అంటే ఇప్పుడు ఎంఎస్ వర్డ్ కావచ్చు, ఇవన్నీ విండోస్ అప్లికేషన్. అలాంటి అప్లికేషన్స్ కూడా బిల్డ్ చేయొచ్చు. మొబైల్ అప్లికేషన్స్ అంటే లైక్ ఇప్పుడు మనం వాట్సాప్ వాడుతున్నాం, ఇవన్నీ వాడుతున్నాం కదా, అలాంటి మొబైల్ అప్లికేషన్స్ కూడా బిల్డ్ చేయొచ్చు. వెబ్ అప్లికేషన్స్ కూడా బిల్డ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైనా కాలేజ్లో చదువుతున్నారు అనుకోండి, మీ కాలేజ్ వెబ్సైట్ ఉంటుంది కదా, సో ఆ కాలేజ్ వెబ్సైట్ అనేది ఒక వెబ్ అప్లికేషన్. ఓకేనా. ఓకే. ఈ కన్సోల్ అప్లికేషన్ ఏంటి అంటే డాస్ బేస్డ్ అప్లికేషన్స్. ఇవి డాస్ బేస్డ్ అప్లికేషన్స్. ఓకే. ఇవన్నీ కన్సోల్ మీదే రన్ అవుతాయి. ఓకే. ఇవి కూడా మనం ఫస్ట్ కన్సోల్ అప్లికేషన్స్ చూస్తాం, తర్వాత విండోస్ అప్లికేషన్స్కి వెళ్తాం, తర్వాత వెబ్ అప్లికేషన్స్కి వెళ్తాం. ఓకేనా. సో ఇక్కడ నేను ఆర్డర్ తప్పు రాసిన, మనం కరెక్ట్ ఆర్డర్లో వెళ్దాం. కన్సోల్ అప్లికేషన్స్, విండోస్ అప్లికేషన్, వెబ్ అప్లికేషన్స్. ఓకే. అండ్ ఇక్కడ మనం జావాని యూజ్ చేసి ఇంకొక టైప్ ఆఫ్ అప్లికేషన్స్ కూడా బిల్డ్ చేయొచ్చు. అదే డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్. సో ఇది కొంచెం డిఫరెంట్. ఓకే. దీంట్లో మనం ఆర్ఎంఐ అని డిఫరెంట్ కాన్సెప్ట్స్ చూస్తాం. సో ఇంత ఉంటుంది జావాలో మనం కన్సోల్ అప్లికేషన్స్ ఎలా బిల్డ్ చేయాలో తెలుసుకోవచ్చు, విండోస్ అప్లికేషన్స్ ఎలా బిల్డ్ చేయాలో తెలుసుకోవచ్చు, డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ ఎలా బిల్డ్ చేయాలో తెలుసుకోవచ్చు, వెబ్ అప్లికేషన్స్ ఎలా బిల్డ్ చేయాలో కూడా తెలుసుకోవచ్చు. అండ్ మొబైల్ అప్లికేషన్స్ కూడా మనం కావాలంటే బిల్డ్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే ఇన్ని రకాల అప్లికేషన్స్కి జావా అనేది బిల్ట్-ఇన్ ఫ్రేమ్వర్క్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా. మనకి చాలా బిల్ట్-ఇన్ లైబ్రరీస్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆ లైబ్రరీస్ని వాడుకొని మనం చాలా ఈజీగా ఈ అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది అచీవ్ చేయొచ్చు. కన్సోల్ అప్లికేషన్స్ కావచ్చు, విండోస్ అప్లికేషన్ కావచ్చు, వెబ్ అప్లికేషన్ కావచ్చు, మొబైల్ అప్లికేషన్ కావచ్చు. వేరేస్ మీరు సి వాడుకొనే ఇవి బిల్డ్ చేయలేమా అంటే అఫ్కోర్స్ చేయొచ్చు. సి వాడుకొని ఇవి బిల్డ్ చేయలేం అని కాదు, చేయొచ్చు. బట్ వీ మిస్ అవర్ ఓఎస్ ఇండిపెండెన్సీ అండ్ మనం అక్కడ చాలా కాంప్లికేటెడ్ కోడ్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా. చాలా కాంప్లికేషన్స్ ఎదురవుతాయి సిలో. వేరేస్ జావా మనకి బిల్ట్-ఇన్ లైబ్రరీస్తో చాలా ఈజీ చేసింది మన వర్క్ని. ఓకేనా. సో అవి ఏంటి, వాటిని వాడుకొని ఫస్ట్ కన్సోల్ అప్లికేషన్స్ ఎలా బిల్డ్ చేస్తాం, వాటిని వాడుకొని మనం విండోస్ అప్లికేషన్ ఎలా బిల్డ్ చేస్తాం, వాటినే వాడుకొని డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ అండ్ వాటిని వాడుకొని వెబ్ అప్లికేషన్స్ ఎలా బిల్డ్ చేస్తాం అనేది మనం కంప్లీట్గా మన ఈ జావా జర్నీలో చూడబోతున్నాం. ఓకేనా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కూడా నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి ద మ్యాజిక్ బిహైండ్ జావా అనే టైటిల్కి జస్టిఫై చేసినాం అనుకుంటున్నాను నేను. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం ఇన్ఫర్మేషన్తో నెక్స్ట్ లెవెల్ అంటే ఇది ఎపిసోడ్ 1 కదా, ఎపిసోడ్ 2లో మనం ఈ జావా సింటాక్స్ ఏంటి అండ్ వీటిలో కాన్సెప్ట్స్ ఏంటి ఇవన్నీ మనం ఇంకొంచెం డెప్త్గా చూద్దాం. ఓకేనా. సో ఈ రోజు నుంచి మన ఛానల్లో జావా ట్యూటోరియల్స్ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. సో మీకు జావా నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎవరైనా కొత్తగా వచ్చుంటే. అండ్ ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి పెట్టుకోండి. స్టే ట్యూన్. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.